బిజినెస్ స్టార్ట్ చేసాము 2-3 నెలల్లో మీరు మీకు తెలిసిన వాళ్ళందరికీ బిజినెస్ ప్రెజెంటేషన్ చెప్పుకుంటూ వెళ్ళారు. సో అన్ని చెప్పుకుంటూ వెళ్తున్నప్పుడు ఈ బిజినెస్ వద్దని చెప్పి మిమ్మల్ని ఆపే వాళ్ళలో ఫస్ట్ ఎవరు ఉంటారు? ఫ్యామిలీ. ఫస్ట్ ఫ్యామిలీ సార్. ఫస్ట్ ఫ్యామిలీ. వైఫ్ బిజినెస్ చేస్తుంది అనుకో, వద్దనేది ఎవరు? హస్బెండ్ సార్. హస్బెండ్. తర్వాత ఇంకెవరు చెప్తారు? పేరెంట్స్ సార్. పేరెంట్స్, అమ్మ. ఫ్రెండ్స్ సార్. మాధురి మేడం చెప్పండి. ఫ్రెండ్స్ వద్దంటారు. ఫ్రెండ్స్ వద్దంటారు. చుట్టుపక్కల వాళ్ళు, చుట్టుపక్కల రిలేటివ్స్ సార్. మన రిలేటివ్స్ వద్దంటారు. చుట్టుపక్కల నైబర్స్ వద్దంటారు. సార్ ఆల్రెడీ బిజినెస్ చేయలేక మానేసిన వాళ్ళు కూడా చెప్తారు సార్. ఇట్లాంటిది ఇంకోటి బయట మార్కెట్ ఉన్నప్పుడు ఇది వద్దు ఇంకోటి చేయమని చెప్పి చెప్తారు సార్. యా, గిరీష్ సార్ మాట కూడా కరెక్ట్. ఈ బిజినెస్ వద్దు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పేది ఫస్ట్ ఫ్యామిలీ. ఒకవేళ హస్బెండ్ పనిచేస్తూ ఉంటే వైఫ్ వద్దంటది, వైఫ్ పనిచేస్తూ ఉంటే హస్బెండ్ వద్దంటారు. ఎందుకు వద్దంటారు అంటే, ఒకవేళ మన పేరెంట్స్ కు లేకపోతే మన అత్తమామ వీళ్ళకి చెప్పామనుకో, ఈ బిజినెస్ నేను 20 ఏళ్ల క్రితమే చూశాను, ఈ బిజినెస్ నేను 20 ఏళ్ల క్రితమే చూశాను, చేసి అలసిపోయి ఏం లేదు రంగేసుకుంటున్నాను, ముసలోని అయిపోయింది, తెల్లెంటుకలు అయిపోయినాయి, రంగేసుకుంటున్నాను, ఇట్టాడి అన్ని వర్కౌట్ అవ్వవు, మానేయి అని చెప్తారు. వాళ్ళు నిజంగా పని చేశారో లేదో మనకు తెలియదు. జాయిన్ అయిపోయి 5 రోజులు ట్రైనింగ్ తర్వాత ఒక్క ప్రోడక్ట్ తీసుకొని అడ్రస్ లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళని కొన్ని 100 మందిని చూస్తున్నాం మనం. రైట్? ఇలా చేసి వచ్చి కూడా ఈ బిజినెస్ నాకు 20 సంవత్సరాల క్రితమే తెలుసు, నేను బిజినెస్ చేశానని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. నెక్స్ట్, ఈ బిజినెస్ వద్దు అని చెప్పే వాళ్ళలో ఎవరు ఉంటారంటే అన్న తమ్ముళ్ళు లేదా బావ బామ్మర్దులు. మనం బిజినెస్ ప్రెజెంటేషన్ చెప్పొచ్చిన తర్వాత లేదా కంపెనీ పేరు చెప్పొచ్చిన తర్వాత అటు గూగుల్లో సెర్చ్ చేస్తారు, లేదా వాళ్ళ ఫ్రెండో ఎవరో బిజినెస్ చేసి ఉంటారు కదా, వాళ్ళ ఒపీనియన్ బ్రెయిన్ లో ఉండుంటది. వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, ఇలా ఆగమయ్యారు, అలా ఆగమయ్యారు అని చెప్పే వాళ్ళలో ఫస్ట్ బ్రదర్స్ అండ్ బ్రదర్ ఇల్లాస్ ఉంటారు. ఆ తర్వాత సిస్టర్ ఇల్లాస్, అంటే అక్క చెల్లెళ్ళు, వదిన మరదళ్ళు. వీళ్ళందరూ కూడా ఈ బిజినెస్ ఎందుకు వద్దంటారంటే, మా తమ్ముడు పలానా బిజినెస్ స్టార్ట్ చేశాడంట, మా మరదలు పలానా బిజినెస్ స్టార్ట్ చేసిందంట అనగానే హస్బెండ్కి తెలిసి మార్కెట్లో తిరిగి ఉంటాడుగా, ఆయనకు తెలిసిన ఏదో ఒపీనియన్ వీళ్ళకి చెప్పేస్తాడు. వీళ్ళు ఇమీడియట్ గా తమ్ముడిని వద్దని చెప్తారు, లేదా అన్నను వద్దంటారు, వద్దన్నయ్య వద్దు ఇప్పుడు వద్దు అని. ఓకే, సో దీనివల్ల ఈ బిజినెస్ చెయ్యాలన్నా వద్దా అని డైలమాలోకి వెళ్ళిపోతామంట. ఇంట్లో ఉండి బాగా ఫోర్స్ చేసేవాళ్ళు, ఈ బిజినెస్ వద్దని ఫోర్స్ చేసేవాళ్ళు ఎవరంటే వైఫ్ లేదా హస్బెండ్. వైఫ్ ఎందుకు వద్దంటదంటే, వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మోళ్ళు చెప్తారు, మీ ఆయన రాంగ్ వేలో వెళ్తున్నాడు, తప్పుడు వేలో వెళ్తున్నాడు, ఎందుకని నువ్వు ఆయన్ని చెప్పుకోవట్లేదు? ఈ బిజినెస్ లో మన పక్కింటోళ్ళు అలా లాస్ అయ్యారు, ఎదిరింటోళ్ళు ఇలా లాస్ అయ్యారు, ఆయన ఆ బిజినెస్ లోకి వెళ్తున్నాడు, నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, ఆయనకు మంచి పేరు ఉంది, ఈ పేరెంత ఆగమైపోద్ది అని చెప్పి ఆమెను భయపెట్టేస్తారు. ఆవిడ భయపడిపోయి ఇంటికి వచ్చి, వామ్మో దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయంట, ఆ కేసు అంట, ఈ కేసు అంట, నిన్ను అలా తీసుకుపోతారు, ఇళ్ళకి తీసుకుపోతారు, మన చుట్టాల్లో పేరు పోద్ది, పరుగు పోద్ది, నువ్వు ఆపేస్తావా ఆపేవా, ఆపేస్తావా ఆపేవని విపరీతమైన ఫోర్స్ చేసేది వీళ్ళు. అదే వైఫ్ పని చేస్తున్నప్పుడు హస్బెండ్ది కూడా సేమ్ అదే, నువ్వు ఆ బిజినెస్ మానేస్తే నాతో పాటు ఉండు, లేకపోతే వెళ్ళిపోనేంత పరిస్థితి వస్తామంటే. ఎందుకని ఇలా వీళ్ళు తయారవుతారు అంటే దానికి 1,000,000 రీజన్స్ ఉంటాయి. ఓకే, వీళ్ళందరికీ ఈ బ్యాడ్ ఒపీనియన్ రావడానికి శివరాజు గారు చెప్పినట్టు, ఒకవేళ వీళ్ళు బిజినెస్ లో బాగుపడిపోతారేమో, ఓకే వీళ్ళు బాగుపడిపోతే మనం చేయలేకపోయాం, వీళ్ళు చేసేసి ఎక్కడ సక్సెస్ అయిపోతారో అని ఒక టెన్షను, లేదంటే టీవీలలో పేపర్లలో వచ్చే దాంతో ఒక ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి దీనివల్ల తప్పైపోతారేమో మనం కాపాడుకోవాలని ఒక టెన్షన్ అయి ఉండొచ్చు, లేదంటే ఒక రాంగ్ కంపెనీలో జాయిన్ అయిపోయి ఉండొచ్చు. ఆ రాంగ్ కంపెనీలో జాయిన్ అవ్వడం వల్ల ఇండస్ట్రీ మొత్తం డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కూడా ఇంతే ఉంటాయని ఒక ఒపీనియన్కి రావచ్చు, లేదా మంచి కంపెనీలో జాయిన్ అయ్యి దాన్ని ప్రాపర్ గా బిల్డ్ చేయలేక ఈ బిజినెస్ అందరితో సాధ్యం కాదు, ఇంత చదువుకున్న నాతోటే అవ్వలేదు, నా తమ్ముడితో ఏమవుతుంది, ఇన్ని తెలివితేటలున్న నాతో అవ్వలేదు, నా కొడుకుతో ఎలా అవుతుంది, అందరికన్నా బాగా చదువుకున్న నాతో అవ్వలేదు, మా బావగారితో మా బామ్మరితో ఏమవుతుంది, అందుకని ఈ బిజినెస్ వద్దు అని చెప్పుదామని వాళ్ళకు ఒపీనియన్కి వస్తారు. నేను ఒక ఫంక్షన్కి వెళ్ళానండి. ఫంక్షన్లో మామూలుగా స్వీట్ పెడతారు కదా, సో జిలేబీ పెట్టారు. మొత్తం 5-6 ఫ్రెండ్స్ ఉన్నాము. జిలేబీ తీసుకొని అందరం జిలేబీ తీసుకుని, అందులో ఒక ఫ్రెండ్ జిలేబీ తీసుకోవట్లా. ఏంది నువ్వు జిలేబీ తీసుకోవట్లేదంటే, ఈ జిలేబీ తింటే నాకు నోరు కాలుతుంది అని చెప్తారు. జిలేబీ తింటే నోరు కాలిందంట. సో జిలేబీ తింటే నోరు కాలిందని 4 years నుంచి జిలేబీ తినడం మానేశాడు. లీడర్స్, మిమ్మల్ని అందరిని ఒకటే మాట అడుగుతాను, జిలేబీ వల్ల నోరు కాలిందా, అది వేడిగా ఉన్నప్పుడు తినడం వల్ల నోరు కాలిందా? వేడిగా ఉండడం వల్ల కాలింది సార్. తప్పు జిలేబీదా, అతను తిన్న టైందా? అతను తిన్న టైం సార్. టైం.
తప్పైతే జిలేబీది ఏం లేదు. లేదు సార్. అవునా? సేమ్ అలానే ఒక రాంగ్ కంపెనీలో జాయిన్ అయిపోయారు. ఆ రాంగ్ కంపెనీలో 2-3 నెలలు చేశారు. నిజంగానే ఆ కంపెనీ డబ్బులు ఎత్తుకుపోయే కంపెనీ అయి ఉండొచ్చు. ఓకే, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంతా ఇంతే. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంతా డబ్బులు కట్టిస్తారు. ఓకే, కొన్ని ప్రోడక్ట్స్ ఇస్తారు, తర్వాత పారిపోతారు. మన నాన్న ఈ బిజినెస్ వద్దని చెప్తున్నాడు కదా, మన అమ్మ నాన్న అత్త మామ వాళ్ళ ఇంటికి ఎవడో వచ్చాడు, పలానా యాంవే బిజినెస్ ఉంది, లేదా పలానా వెస్టేజ్ బిజినెస్ ఉంది, లేదా పలానా హెర్బల్ లైఫ్ బిజినెస్ ఉంది, నువ్వు ఒక 5,000 కడితే చాలు, నువ్వేం చేయక్కర్లేదు, నీకు ప్రొడక్ట్ వస్తుంది, నువ్వు రిఫర్ చేస్తే డబ్బులు వస్తాయి, నువ్వు ఎంతమందిని జాయిన్ చేస్తే అన్ని డబ్బులు వస్తాయని చెప్పుంటాడు. ఆయన జాయిన్ అయిండు, తర్వాత అప్లైన్ కనపడలా, ఎందుకంటే ఈయన ఎప్పుడు ఫోన్ చేసినా ఎత్తట్లేదు. కాబట్టి మేము 5,000 పెట్టి యాంవేలో 20 సంవత్సరాల క్రితం జాయిన్ అయ్యాం, ₹1 రాలేదు, ఇదంతా ఫ్రాడ్ బిజినెస్. హెర్బల్ లైఫ్ లో మేము అప్పట్లో 5,000 4,800 పెట్టి ప్రోడక్ట్ తీసుకున్నాం, తర్వాత జాయినింగ్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ₹1 రాలేదు, ఇదంతా ఫ్రాడ్ బిజినెస్. వెస్టేజ్ అంతా ఫ్రాడ్ బిజినెస్. ఇలా చెప్పకుండా వెళ్ళిపోతారు. లేదా ఒక కంపెనీని రాంగ్ కంపెనీలో 10,000 కట్టి ఒక 10 మందిని జాయిన్ చేసి ఉంటాడు, సంవత్సరం వచ్చేలోపు కంపెనీ ఎత్తేసి ఉంటాడు. డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ అన్ని తప్పుడు కంపెనీస్ అని ఒక ఒపీనియన్కి వచ్చేస్తారు. ఎగ్జాంపుల్ కి మీ పిల్లోని ఒక స్కూల్లో, మంచి ప్రైవేట్ స్కూల్లో లేదా ఒక మంచి ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ చేయాలంటే మీరు ఎంక్వైరీ చేస్తారా, చేయరా? చేస్తాం సార్. ఎంక్వైరీ చేస్తారు సార్. ఈ కాలేజీలో పర్సంటేజ్ ఎంత వస్తుంది, ఈ కాలేజీలో క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఉంటాయా లేవా, మా పిల్లోడికి ఇది అయిపోగానే ఉద్యోగం వస్తుందా రాదా, ఓకే, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి కాలేజ్ ఉంది, ఫ్యాకల్టీ ఎంతమంది ఉన్నారు, ఇప్పటిదాకా ఎంతమంది పిల్లలు లైఫ్ లో సెటిల్ అయ్యారు ఈ కాలేజీలో చదివిన వాళ్ళు, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకునే జాయిన్ చేస్తారు కదా. అవును సార్. ఎవడో వచ్చి నువ్వు 5,000 కడితే నీకు నెలకు 5 లక్షలు వస్తాయి, ఓకే, నువ్వేం చేయక్కర్లేదు, కాలేజ్ కూర్చుంటే చాలు అంటే కళ్ళు మూసుకొని నువ్వు అందులో జాయిన్ అయిపోయి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీని అంతా బ్లేమ్ చేస్తే ఎలా? నువ్వేం చేయకుండా డబ్బులు వస్తున్నాయి అంటే నువ్వెట్ట నమ్మినావు బాస్? ఏం చేయకుండా డబ్బులు ఎట్లా వస్తాయి? నీకు కనీసం లాటరీ రావాలన్నా కనీసం ఒక లాటరీ టికెట్ కొనాలి, ఫ్రీగా అయితే కాదు కదా. ప్యాకెట్లో డబ్బులు రావాలన్నా నువ్వు ప్యాకెట్ ఆడాలి, ఏం చేయకుండా అయితే రావట్లేదు కదా. మరి ఏం చేయకుండా డబ్బులు ఎలా వస్తాయి? ఒక కంపెనీని ఎంచుకోవడంలో వీళ్ళు ఒక రాంగ్ స్టెప్ వేసుకుంటారు, ఎంక్వైరీ చేయడంలో రాంగ్ స్టెప్ వేసుకుంటారు. దీనివల్ల వాళ్ళు ఆ ఒపీనియన్కి వచ్చేసి ఉంటారు. ఈ ఒపీనియన్ మన మీద రుద్దుతూ ఉంటారు. కాబట్టి మన ఫ్యామిలీ అయినా ఎవరైనా వద్దంటున్నప్పుడు ఫ్యామిలీతో గొడవ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీని మీరు క్రాస్ క్వశ్చన్ చేయాలి. ఓకే, నేను చెయ్యను, నేను మానేస్తాను, కానీ నువ్వు ఎందులో చేసావు, ఏం చేసావు, ఎన్ని రోజులు చేసావు, నీ ప్రొడక్ట్ ఏంటి? ఓకే, ఎవడో వచ్చాడు 5,000 కట్టించుకొని వెళ్ళిపోయాడా, లేకపోతే నువ్వు ఈ బిజినెస్ కోసం ఏమన్నా ప్రయత్నం చేసావా? ప్రయత్నం చేస్తే ఏం ప్రయత్నం చేసావు? ఇది సెకండ్ స్టెప్. ఏం ప్రయత్నం చేసావు? ఈ బిజినెస్ లో రాంగ్ కంపెనీ కాదు, మంచి కంపెనీలో జాయిన్ అయ్యారు, యాంవేలోనో లేకపోతే హెర్బల్ లైఫ్ లోనో వెస్టేజ్ లోనో, ఓకే, ఇలాంటి మంచి కంపెనీలనే జాయిన్ అయ్యారు. కానీ ఈ బిజినెస్ మనం చేయలేం, మనకు సెట్ కాదు. నేను ఈ బిజినెస్ లో 150 మందిని జాయిన్ అయ్యేసా, 50 మందిని జాయిన్ చేశా, జాయిన్ అయ్యారు వెళ్ళిపోయారు, జాయిన్ అయ్యారు వెళ్ళిపోతున్నారు, జాయినింగ్ జరుగుతున్నాయి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి ఇది మీకు సెట్ కాదు, నేనే చేయలేకపోయాను, నేను పెద్ద తోపుని, మీరు చేయలేరు అని చెప్తారు. ఒకవేళ వాళ్ళు అలా చెప్పారంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సింది వాళ్ళ దగ్గర నుంచి ఒకటి, రోజుకి ఎంతమంది ప్రాస్పెక్ట్స్ ని జూమ్ మీటింగ్ దాకా తీసుకొచ్చారు? సంవత్సరానికి 240 మంది మీ తరపున ప్రజెంటేషన్ వినుండాలి. జూమ్ మీటింగ్ అంటే అప్పట్లో ప్రజెంటేషన్. వారానికి 5 ప్రజెంటేషన్ మీరు చెప్పుండాలి. ఇలా నెలకి 20 మంది ప్రజెంటేషన్ మీరు చెప్పుండాలి. సంవత్సరానికి 240 మందికి ప్రజెంటేషన్ చెప్పాలి. ఇన్ని ప్రజెంటేషన్లు చెప్పారు అని చెప్పి మీరు ఒకసారి అడగండి. లేదా కంపెనీ ట్రైనింగ్స్ వారానికి 3 ట్రైనింగ్స్ వినాలి. అలాగే అప్లైన్ ట్రైనింగ్స్ ఏదైతే ఉందో, ఇప్పుడు నేను మీకు అప్లైన్, నేను మీ లీడర్ని, నేను చెప్పే ట్రైనింగ్స్ కనీసం 3 వినాలి. వారానికి 6 మీటింగ్లు, నెలకి 24 మీటింగ్లు, సంవత్సరానికి 288 మీటింగ్లు, కంపెనీ మీటింగ్స్ లేదా అప్లైన్ మీటింగ్స్. 288 మీటింగ్స్ మీరు విన్నారా లేదా క్రాస్ చెక్ చేసుకోండి, టిక్ పెట్టుకోండి. మూడో క్వశ్చన్ ఏంటంటే, మీ కంపెనీలో సక్సెస్ అయిన డైమండ్స్ ఉన్నారు కదా, దాంట్లో ఉన్న సక్సెస్ అయిన లీడర్స్, డైమండ్ లీడర్స్ ఉన్నారు కదా, ఈ డైమండ్ లీడర్స్ సిడిసి కనీసం 120 వినుండాలి. సంవత్సరం మొత్తం మీద 120 సిడీస్ వినుండాలి. 6 బుక్స్ చదివి ఉండాలి. ఇవన్నీ చేసిన తర్వాత కూడా నువ్వు ఫెయిల్ అయ్యావా? నువ్వు చెప్పిన మాట నేను వింటా. ఇవి చేసినోడు ఎవ్వడు బిజినెస్ నోదలడు బాస్. అప్లైన్ మీదనో డౌన్లైన్ మీదనో డిపెండ్ అయిపోయి బిజినెస్ చేద్దాం అనుకుంటే ఇందులో డబ్బు రావు బాస్.
ఈ బిజినెస్ జాయినింగ్ లో బిజినెస్ కాదు, నువ్వు జాయిన్ చేస్తే డబ్బులు రావు. మీ అందరికీ తెలుసు కదా, బిజినెస్ లో టర్న్ ఓవర్ జరిగితే డబ్బులు వస్తాయి. ఈ టర్న్ ఓవర్లు కనుక ఈ ప్రొసీజర్లు చేస్తే అతని టర్న్ ఓవర్ 10 లక్షలు దాటి ఉంటుంది. 10 లక్షలు దాటితే బిజినెస్ గురించి బ్యాడ్ గా చెప్పడు. ఒక్క రోజు 2 రోజులు అప్పుడప్పుడు అప్లైన్ పిలిస్తే ట్రైనింగ్స్కి వచ్చి ఉంటాడు. బుక్ చదవడం అంటే దేవుడి ఎరుగు. ఈయన ప్రజెంటేషన్ చేయడం అనేది కల్లా. అప్లైన్ వచ్చేసి ఒక 10-15 ప్రజెంటేషన్లు ఇస్తాడు. ఇవన్నీ నేను చేశాను, డబ్బులు రావట్లే, నువ్వు చేయకు అని చెప్తాడు. ఇలా చెప్పాడా? మీ వైఫ్ కు చెప్పండి, మీ నాన్న ఇలా చెప్తున్నాడు కదా, మీ అమ్మ ఇలా చెప్తుంది కదా, మీ అన్నయ్య ఇలా చెప్తున్నాడు కదా, ఈ పనులు కనుక మీ వాళ్ళు చేసుంటే సక్సెస్ అవ్వలేదంటే నేను కూడా మానేస్తా. ఇన్ని చేశానని నాకు ప్రూఫ్ చూపించు, నేను ఖచ్చితంగా మానేస్తా, ఈ పని ఇంకా చేయను. కానీ ఇది గనక చేయకుండా డబ్బులు రావాలని ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు రాంగ్ ప్రొసీజర్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎవరైనా స్కూల్ పిల్లోడిని ఇంటికి వచ్చాడు అనుకోండి, మీ కొడుకుని ఎవరితో పోలుస్తారు? క్లాస్లో బాగా చదివే పిల్లోడితో. వాడికి మ్యాథ్స్ లో బాగా వస్తుంది, వాడిని ఫాలో అవునానా? వీడు ఫిజిక్స్ లో బాగా చదువుతాడు, వీటితో ఫ్రెండ్షిప్ చేయనానా? ఎప్పుడు కూడా నువ్వు ఎగ్జాంపుల్ ఎవరితో చెప్తున్నావు? బాగా చదివేవాడితోటే పోలుస్తున్నావు. మరి ఇక్కడికి వచ్చే వరకు ఫెయిల్ అయిన వాడితోటి పోలుస్తావు ఎందుకు బాస్? నువ్వు నీ కొడుకుని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సక్సెస్ అయిన వాడితోటి పోలుస్తున్నావు. మరి ఈ బిజినెస్ లోకి వచ్చే వరకు వాడు ఫెయిల్ అయ్యాడు, వీడు ఫెయిల్ అయ్యాడు, వాడు చేయలేదు, వీడు చేయలేదు, వాడితో పోలుస్తారేంది? సక్సెస్ అయిన వాడితో ఎందుకు పోల్చావు? ఒక రాజనారాయణతో ఎందుకు పోల్చారు? ఒక పన్నుల మేడంతో ఎందుకు పోల్చావు? లాజిక్కా కాదా ఇది? లాజిక్కే సార్. నువ్వు వద్దని చెప్తున్నప్పుడు నీ కొడుకునేమో కంపేర్ చేస్తూ పలానోడు బాగా చదువుతున్నాడు, వాడితో ఫ్రెండ్షిప్ చేయంటున్నావు. నువ్వు బిజినెస్కి వచ్చేవారికి వద్దు, వాడు ఫెయిల్ అయ్యాడు, వీడు ఫెయిల్ అయ్యాడు అంటావే, సక్సెస్ అయినోడితో ఎందుకు పోల్చావు? వాడిని ఎందుకు రోల్ మోడల్ చూపివు? ఇప్పుడు అర్థమైంది కదా, మీ వైఫో, మీ నాన్నగారో, మీ బావగారో, మీ అన్నయ్యో, మీ తమ్ముడో వద్దంటున్నప్పుడు వాళ్ళ హిస్టరీ కనుక్కోండి. వాళ్ళ హిస్టరీ ఎందుకు వద్దంటున్నారు, ఏ కంపెనీలో చేశారు, ఎన్ని ప్రజెంటేషన్లు ఇచ్చారు, ఓకే. సో ప్రజెంటేషన్లు ఇచ్చిన తర్వాత ఎన్ని ట్రైనింగ్స్కి అటెండ్ అయ్యారు, తర్వాత ఎన్ని బుక్స్ చదివారు, ఎన్ని డైమండ్ సిడీస్ చూశారు, ఇవన్నీ చూశాడు అంటే అతని మాట వినండి. ఒకవేళ ఇవేమీ చేయలేదు, కేవలం ప్రొడక్ట్ తీసుకొని జాయిన్ అయ్యి మానేశాడు అంటే ఇలాంటి వాళ్ళ మాట వినాల్సిన అవసరం లేదమ్మా. ఈ బిజినెస్ లో డబ్బులు కట్టి జాయిన్ అయ్యే బిజినెస్ కాదు, మనం ఇంటింటికి తిరిగి వెళ్ళే బిజినెస్ కాదు. సో మనం 10th క్లాస్కో, ఐఏఎస్కో, ఐపీఎస్కో ప్రిపేర్ అయితే ఎలా ప్రిపేర్ అవుతామో సేమ్ ఈ బిజినెస్ కూడా అలా ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అయితేనే డబ్బు సంపాదించగలుగుతాం. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. ఇందులో టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం, మనం పోగొట్టుకునేది లేదు. రేపు మన ఇంటి మీదకి వచ్చి ఓకే నేను 10,000 కట్టాను, నా 10,000 నాకు ఇచ్చేయి అని చెప్పి అడిగేవాడు ఒక్కడ రాడు. ఎందుకంటే మనం డబ్బులు కట్టించి జాయిన్ చేయించట్లేదు. ఓకే, సో ఒకవేళ ప్రొడక్ట్ నచ్చకపోతే వెనక్కి తీసుకొని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చే ఏర్పాటు మనం చేస్తున్నాం కాబట్టి మనం తప్పుడు వేలో వెళ్ళట్లేదు. నువ్వు భయపడకు, ఇది క్లారిటీగా చెప్పండి. ఇది చెప్పిన రోజున 90% ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. వాళ్ళ అమ్మ మాట, నాన్న మాట విన్నా సరే ఈయన ఇంత క్లారిటీగా ఉన్నాడు కదా, ఎందుకులే ఫోర్స్ చేయడం, కనీసం మీ దారిలోకి రాకపోయినా మీకు అడ్డు రారు.